హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఎఫెక్ట్ కానీ యానిమేషన్ కానీ అయితే చాలా ఫీడింగ్తో ఉంటుంది. సో చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క ఫొటోస్ని అలా పిఎన్జీగా పెట్టుకొని అండ్ మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని అలా బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని తెలుగులో లిరికల్ యానిమేషన్ వస్తుంటే ఎఫెక్ట్ అయితే చాలా ఫీలింగ్గా ఉంది ఫ్రెండ్స్. సో ఆ విధంగా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుంది, నా వెంటనే వీడియో చేయండి అని చాలా మంది కూడా రిక్వెస్ట్ అయితే చేశారు. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నాను, యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అనేది చేస్తాను. మీరు కూడా 1 అవర్ ముందు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ అని ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి మన ఛానల్కు సంబంధించి అన్ని ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో 1 అవర్ ముందు మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చాలా విషయాలు చెప్పాలి పొట్టి. రాత్రి 9కి మంచి ఎక్కేస్తాను, ఆయన 2 దాకా నిద్రపడు. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అమేజింగ్ ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అవన్నీ యానిమేషన్స్ను క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్ చూస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటే చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇక్కడ యాడ్ ఇచ్చుకుంటూ రండి. ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆడుతుంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ని తీసుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. ఎందుకంటే మనకు లేయర్ ఎక్కువ ఇస్తే టైమింగ్ ఎక్కువ అవుతుంది, అందుకు నేను 20 సెకండ్స్ ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకొని నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బేసిక్గా మీ యొక్క ఫొటోస్ని ఫస్ట్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. అది కూడా మనకు ఆల్మోస్ట్ పిఎన్జీ లాగే ఉండాలి. ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఫస్ట్ నేనైతే ఇతని ఫోటోని అయితే తీసుకొని కొద్దిగా యానిమేషన్లో ఇలా ఒక సైడ్ పెట్టుకొని ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ మీరు కూడా మీ యొక్క ఇమేజ్ని పిఎన్జీగా పెట్టుకొని మీ యొక్క ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసే తెలియకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి మీ యొక్క ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకొని ఇలా మీరు కూడా క్రియేట్ చేసుకోండి. ఓకే, సో వన్స్ పెట్టుకొని నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అయితే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, సో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని మీరు ఇక్కడ ఫస్ట్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. సో నేను కొంచెం సగం అనేది ఫుల్ మీ యొక్క ఫొటోస్ కూడా ఫుల్గా తీసుకొని కొద్దిగా సగం కట్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంటుంది. క్రాపింగ్లోకి వస్తే మార్క్ ఎనేబుల్ చేస్తే ఇక్కడ సేప్లోకి వచ్చేసి సెకండ్ వన్ అని సెలెక్ట్ చేసి సేమ్ బ్యాకప్ వస్తే మనకి ఇక్కడ ఫిదర్ అని ఎఫెక్ట్ ఉంది. సో ఇది 50:50 అని ఇచ్చేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఈ యొక్క ఇమేజ్ని ఇలా జూమ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా జూమ్ చేసి కరెక్ట్గా నేను అలా ఇచ్చేసి ఆ యొక్క బార్డర్కు తగినంత లేదు, ఇంకా మీకు కావాలనుకుంటే లెంత్ మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ సింపుల్గా మీరు మల్టీ అని అప్లై చేయండి. ఓకే, సో వన్స్ మీరు మల్టీ అని అప్లై చేస్తూనే మీ యొక్క ఇమేజ్ ఆ యొక్క ఇమేజ్లోకి మనకు యాడ్ అయిపోయి ఒక బ్యూటిఫుల్ లాగా కనిపిస్తుంది. వచ్చేసాక సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీకు ఇంకా ఎంత లెంత్ కావాలో ఇలా జూమ్ కావాలంటే జూము, యానిమేషన్ మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టేసి ఇమేజ్ ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి
మనకు కింది స్క్రోల్ చేస్తే మనకు ఆల్ఫా అని ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, సో వన్స్ ఆల్ఫాలోకి వచ్చేసి మనకు కొద్ది ఇది తగ్గించుకోండి, అంటే మీ యొక్క ఫోటోకి ఆ యొక్క ఫోటోలకి కనిపించి కనపరానట్టు ఉంటుంది. సో మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టుకొని మినిమం ఒక 82 అయితే నేను పెట్టేసి టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ ఫస్ట్ మీ యొక్క ఇమేజ్ని యాడ్ చేశారు కదా, ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి బ్లింక్ టు ఫ్రంట్ అని ఇచ్చుకోండి. సో మీ యొక్క ఫోటో మల్టీలో అనేది మనకు ఫ్రంట్ సైడ్కి వస్తుంది, ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. వచ్చేసాక ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని వన్స్ యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. తెలుగులో చాలా అంటే చాలా ఫీలింగ్తో ఉంటుంది లిరికల్. సో ఈ యొక్క లిరికల్ను క్రియేట్ చేయడానికి నాకు దగ్గర హాఫ్ అన్ అవర్ దాకా కష్టపడి ఈ యొక్క లిరికల్ అయితే డిజైన్ చేశాను. మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ యొక్క లిరికల్ అయితే నేను క్రియేట్ చేశాను. ఓకే, సేమ్ కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మల్టీ అని అప్లై చేసి సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి లిరికల్కున్న సాంగ్ నేను మ్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేనైతే మ్యూట్ చేశాను. సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి ఇలా మనకు పైన యానిమేషన్లో పెట్టుకొని మనకు కింది స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఆ యొక్క లిరికల్కున్న కలర్ యానిమేషన్ ఇక్కడ మనకు ఫుల్ వరకు 2 డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి లిరికల్కున్న సాంగ్ నేను మ్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేను మ్యూట్ చేశాను. మీకైతే నో ప్రాబ్లం, సాంగ్స్ ప్లే చేసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి లిరికల్ యానిమేషన్ ఈ విధంగా వస్తుంటుంది, మన యొక్క ఫోటో అయితే ఆ విధంగా ఉంటుంది. ఓకే, సో చాలా అంటే చాలా క్రాక్గా ఉంటుంది. ఇక్కడతో మన యొక్క లిరికల్ ఆ ఫొటోస్ కంప్లీట్ అయిపోయాయి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్లో నేను ఒక స్నో ఎఫెక్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క స్నో ఎఫెక్ట్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. యాడ్ ఇచ్చేసి మనకు ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. వన్స్ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి గైస్, మనకు ఆ యొక్క లిరికల్ యానిమేషన్ మన యొక్క ఫోటో వస్తుంటే చిన్నగా మనకు స్నో అంటే మనకు ఒక మంచులాగా కిందికి యాడ్ అవుతుంటుంది. ఓకే ఎఫెక్ట్ అయితే ఓకే, సో చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు, యానిమేషన్లు, ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి మనకు కొద్దిగా లోలో ఉండే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చింది లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.